నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనము ప్రజెంట్ తీసుకునేటువంటి ఎక్కువ క్యాలరీస్ తగినటువంటి ఫుడ్ తీసుకోవటం, తగిన వ్యాయామం లేకపోవటం, ఎక్కువ మానసికమైనటువంటి ఆందోళన ఇవి మనం నిత్య కృత్యంగా మనం చూస్తున్నాం. వీటి వల్ల చాలా వరకు జీవనశైలి వ్యాధులు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటివి వస్తున్నాయి. వీటిలో మనకు థైరాయిడ్, బీపీ, షుగర్, ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువ కావటం ఇవి మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో ప్రజెంట్ ఎక్కువగా ఈ మధ్యలో ఎక్కువగా థైరాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి గల కారణం వంశపారంపర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ క్యాలరీస్ కలిగినటువంటి ఆహారం తీసుకొని తగినంత శ్రమ చేయకపోవడం వల్ల కూడా ఈ థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి థైరాయిడ్ ఉన్నా లేకపోయినా అందరం మనం అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా కూడా అయోడిన్ అవసరం లేకున్నా ఎక్కువ మనం అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా అయోడిన్ శాతం పెరగటం వల్ల కూడా థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్లో 2 రకాల సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపో థైరాయిడ్ అనేదే ఎక్కువ మందికి వస్తుంది. మరి ఈ హైపోథైరాయిడ్ మనం ఆయుర్వేదంలో కఫజ శోధ కింద తీసుకుంటాం. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా మనం తీసుకునేటువంటి ఆహారం 3 దశల్లో జీర్ణమవుతుంది. ఒకటి జఠరాగ్ని దశ, రెండవది భూతాగ్ని దశ, మూడవది ధాత్వాగ్ని దశ. జఠరాగ్ని అంటే మన కడుపులో ఉంటుంది. ఈడ ఫస్ట్ స్టేజ్లో జీర్ణమై నెక్స్ట్ లివర్లో భూతాగ్ని ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి డైజెషన్ అయ్యి తర్వాత మనం ధాత్వాగ్ని దశ అంటే మనకు మన శరీరంలో 7 రకాల టిష్యూస్ ఉంటాయి. వాటినే ఆయుర్వేదంలో సప్తధాతువులు అంటాం. రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జాధాతువు, శుక్రధాతువు అని ఇవి 7 రకాల టిష్యూస్తోనే మన శరీరం ఏర్పడి ఉంటుంది. ఆ టిష్యూ లెవెల్లో ఉండేటువంటి మెటబాలిజంనే మనం ధాత్వగ్ని అంటాం. ఇలా మనం 3 దశల్లో జీర్ణింపబడిన తర్వాతనే మన శరీరానికి అనేది న్యూట్రిషన్ అందుతుంది. ఇక్కడ ఎక్కడ బ్రేక్ వచ్చినా అంటే జఠరాగ్ని దశలో కానీ, భూతాగ్ని దశలో కానీ, ధాత్వాగ్ని దశలో కానీ ఎక్కడ బ్రేక్ వచ్చినా దానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ అనేది ధాత్వాగ్ని దశలో తక్కువ మెటబాలిజం వల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. ముఖ్యంగా ఆధునిక శాస్త్రరీత్యా కూడా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకు ఈ గొంతు కింది భాగంలో బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మెటబాలిజం, మన జీవనక్రియను వేగవంతం చేయడం. అందువల్ల మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ డైజెషన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ హైపోథైరాయిడ్లో థైరాయిడ్ హార్మోన్స్ ఉండేదానికంటే తక్కువ ఉత్పత్తి కావటం వల్ల అది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఫ్యాటుగా కన్వర్ట్ కావటం జరుగుతుంది. ఎందుకంటే ఈ మెటబాలిజం అనేది తగ్గుతుంది. దానివల్ల మనకేమవుతుంది, తిన్న ఆహారం అంతా ఫ్యాటుగా మారటం వల్ల ముఖ్యంగా హైపోథైరాయిడ్లో వెయిట్ పెరగడం ఒకటి ఉంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాలు, డ్రై స్కిన్ను, కాన్స్టిపేషన్ ఉండటం, మెంటల్గా కూడా ఎక్కువ డిప్రెషన్గా ఉండటం, నెక్స్ట్ ఇంకా హార్ట్ రేట్ అనేది తక్కువ ఉండటం, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఇంకా మన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా సరే మూమెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఇంకా మనకు జనరల్గా కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు హైపోథైరాయిడ్లో ఉంటాయి. వీటితో పాటు స్త్రీలలో అయితే పీసీఓడీలు, యూటరస్లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ కానీ సిస్టులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవారిలో అయితే వీర్యకణాల సంఖ్య తగ్గటం, వాటి కదలిక తగ్గటం ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తుంటాం. మరి వీరు చలికి అసలు తట్టుకోలేరు. ఇవన్నీ కూడా మన హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు. మరి దీనికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మెయిన్ మనం మెటబాలిజంను పెంచేటువంటి మెడిసిన్స్ ఇవ్వటమే దీని యొక్క ట్రీట్మెంట్. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఈ మెటబాలిజం అంటే ధాత్వగ్నిని పెంచటం, అంటే వాతాన్ని కఫాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచటం, ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు ఈ హైపోథైరాయిడ్ అనేది పూర్తిగా తగ్గుతుంది. సింపుల్గా మనం త్రికట చూర్ణం అని ఉంటుంది. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ త్రికట చూర్ణం అనేది ఒక హాఫ్ స్పూన్ ఉదయం నైట్ తిన్న తర్వాత మనం తేనెతో తీసుకుంటే కూడా ఈ మెటబాలిజం పెరిగి ఈ హైపోథైరాయిడ్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇంకా వీటిల్లో మెయిన్గా డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ అంటే పంచకర్మ చికిత్సా పద్ధతులు అనేవి మెయిన్. వీటిల్లో వమనకర్మ అనేది ముఖ్యంగా హైపోథైరాయిడ్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. వమనకర్మ చేయటం వల్ల మన మెటబాలిజం పెరుగుతుంది, వెయిట్ తగ్గుతుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్కి వస్తుంది. ఇంకా కొన్ని మందులు ఉంటాయి, కాంచనార గుగ్గులు, వరుణాది కషాయం, చిరుబిల్వాది కషాయం, ఇలాంటివన్నీ కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. మెడిసిన్తో పాటు ముఖ్యంగా థైరాయిడ్లో చాలా వరకు వ్యాయామం అనేది అవసరం. అదేవిధంగా ఫుడ్ అవసరం. ఇవన్నీ కలిస్తే మనకు హైపోథైరాయిడ్కు సమగ్రమైనటువంటి ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. ఇంకా మన దగ్గర 9 రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ అంటాం. మరి వీటి ద్వారా కూడా కొన్ని వాటిలో ఇప్పుడు యోగాలో కపాలభాతి, అనులోమ విలోమ అని కొన్ని రకాల యోగా ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేయడం కూడా థైరాయిడ్ అనేది తగ్గుతుంది, హైపోథైరాయిడ్. ఇది రీసెర్చ్ చేసి ధృవీకరించినటువంటి విషయం. ఇలా వేరే వేరే
మనకు వైద్య విధానాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక చోటికి చేర్చి మన మెడి9 అనే సంస్థను స్థాపించడం జరిగింది. దీని ద్వారా పేషెంట్ ప్రతి ఒక్క వైద్య విధానానికి వేరే చోటికి వెళ్లకుండా డబ్బులు ఖర్చు కావడంతో పాటు ఈ వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య లేకుండా మన దగ్గర అన్నీ కూడా లభ్యం కావడం వల్ల డబ్బు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా సకాలంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వ్యాధి అనేది ముదరకుండా సంపూర్ణ ఆరోగ్యం అనేది తక్కువ టైంలోనే పొందడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే హైపోథైరాయిడ్ బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.